ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం మారు మనసు అనేటువంటి దానిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గత 8 వారాలుగా కూడా నేను మారు మనసు అనేటువంటి దాన్ని మాట్లాడుతూ అందులో మీకు 9 విషయాలు నేను చెప్పాను. మరి ఈ యొక్క వారాల్లో 10వ విషయాన్ని పాపం అనేటువంటి దాన్ని తీసుకున్నాం. గత 3 వారాల్లో నేను చెప్పినటువంటి దాంట్లో పాపంలో మొదటగా వచ్చింది స్వార్థం, దాని తర్వాత ధనం. ఆ వారం చెప్పాను. 2వ వారం బింకములాడువారు అహంకారులు, 2వ వారం తీసుకొచ్చాను మీ దగ్గరికి. 3వ వారం అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. ఇప్పటి వరకు పాపం ఉన్నటువంటి 7 విషయాలు తెలియజేశాను ప్రియ దేవుని పిల్లలారా. ఈ రోజున దానిలో ఉన్నటువంటిది 8వది అపవిత్రులు. అపవిత్రత అంటే ఏమిటి? ఇది మనం ముందు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ యొక్క అపవిత్రత మనిషిలో ఎక్కడి నుంచి అక్కడి వరకు ఉంటుంది? అసలు మనిషి యొక్క అపవిత్రత ఏమిటి? లోకంలో ఉన్న అపవిత్రత ఏమిటి? సమాజంలో ఉన్న అపవిత్రత ఏమిటి? ఇవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అంశాలుగా కనపడతా ఉన్నాయి. ఈ యొక్క అంశంలో మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథములో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 13వ వచనములో నుండి ఒక మాటను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త కలిగి ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడని ఎడల ఆమె అతనిని పరిత్యజింపకూడదు. ఇక్కడ అసలు ఈ అపవిత్రత ఎక్కడ, ఎప్పుడు, ఎలా స్టార్ట్ అవుతుంది అనే దాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భార్య ముందుగానే యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. యేసుక్రీస్తు నిజమైన దేవుడని నమ్మింది. యేసుక్రీస్తు మార్గములో ఆమె నడుస్తూ ఉంది. బైబిలుకు అనుగుణంగా ఆమె ఎంతగానో ప్రయాసపడుతూ ఉంది. భయము కలిగింది, భక్తి కలిగింది, దేవుని యొక్క శక్తిని కలిగింది, దానిలో నడుస్తూ ఉన్నది. అలాంటి యొక్క స్త్రీకి వివాహం చేసినప్పుడు ఆ యొక్క వివాహంలో ఆ యొక్క భర్త ఎలాంటి వాడు, మార్మల్స్ పొందాడా, బాప్తిసం పొందాడా, అతను దేవుని బిడ్డగా ఉన్నాడా అని మనం ఏం పరిగణలో తీసుకోవట్లేదు. మనుషులు ఏం తీసుకుంటున్నారు అని అంటే, అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, అబ్బాయి ఏం చదువుకున్నాడు, వాళ్ళకి వెనకాల ఆస్తి ఎంత ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళకి పొలాలు ఎంత ఉన్నాయి, ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ లెక్కలేసుకొని ఆ కుమారుడికి ఇచ్చి అమ్మాయిని ఇచ్చి మనం వివాహం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క వివాహం చేసిన తర్వాత వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి దేవుడి యొక్క కృపలో మరి వివాహం చేసుకున్న తర్వాత భార్య భర్తకును, భర్త భార్యకును సహకరించాలి. వారిద్దరూ సహకరించి వాళ్ళు కాపురం చేస్తూ మొదలుపెట్టారు. కాపురం చేస్తూ మొదలుపెట్టిన తర్వాత ఏమైంది అంటే వారికి బిడ్డలు కలిగారు. ఆ బిడ్డలు కలిగిన తర్వాత ఎంత ప్రయాసపడినప్పటికీ కూడా భర్తలో మార్పు రాలేదు. అతడు అవిశ్వాసిగానే ఉన్నాడు. ఈ భార్య వివాహం చేసుకున్న తర్వాత అయ్యో అని ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తుంది. అయినా అతనిలో మార్పు రాలేదని వేదన పడుతుంది. ఆఖరికి వాళ్ళకి విడాకులు తీసేసుకోవాలి, ఇతనితో నాకు సంబంధం లేదు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనేటువంటి ఆలోచన కలిగి విడాకుల దగ్గరకు వచ్చేసింది. అయినా ప్రార్థన చేస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీకు అవిశ్వాసి అయినటువంటి ఆ యొక్క భర్త నీకు కలిగి ఉన్నట్లయితే నీవు అతను కాపురం చేయటం నీకు ఇష్టం లేకపోతే నీవు అతనిని పరిత్యజింపకూడదు అన్నాడు. అంటే నువ్వు విడాకులు ఇవ్వద్దు అన్నాడు దేవుడు. మరి ఏంటయ్యా, మరి నేను ఎలా బ్రతకాలి ఏంటి? మరి అతను ఎంత చెప్పినా మారట్లేదు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, ఇంట్లో నన్ను నానా హింసలు పెడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు, ఎట్లా నేను అని చెప్పి ఆ బిడ్డ ఎడవటం మొదలేసింది. అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. చూడండి, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. నిన్ను బట్టి అతను పరిశుద్ధపరచబడుతున్నాడు. అంటే ఎన్నాళ్ళు అని అనవచ్చు. ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని పిల్లలారా. ఎన్నాళ్ళు అని అంటే, ఒక ఇనుముకి తుప్పు పట్టింది, దానిని ఏ విధంగా చేతనైనా ఒక కొత్త వస్తువు తయారు చేయాలనుకున్నాడు కమ్మరివాడు దాన్ని తయారు చేయటానికి ఆ యొక్క ఇనుముని తీసుకెళ్ళి పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత ఏం జరిగింది అని అంటే, అతను దాన్ని కొలిమిలో వేసాడు. ఎందులో వేసాడండి? కొలిమిలో వేసాడు. కొలిమిలో వేసిన తర్వాత దానిలో కొన్ని బొగ్గులు వేసాడు. దాని పక్కన కొంత ఊక పోసాడు. ఆ ఎనక నుంచి ఆ గొట్టం తిప్పటం మొదలు పెట్టాడు. ఆ గాలి ద్వారా మంట ఉవ్వెత్తున పైకి లెగుస్తూ ఉంది. దీన్ని తీసుకెళ్ళి ఎందులో పెట్టాడండి? ఆ యొక్క
కొలిమిలో పెట్టాడు. అది మండుతూ ఉంది, మండుతుంది 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 మండుతుంది. ఆ మంట మండి ఆ నిప్పు కణికలాగా ఇది కూడా తయారైపోయింది. ఎలా తయారైంది? నిప్పు కణికలాగా ఇనుము కూడా తయారైపోయింది. తీస్తే ఇది నిప్పు కణికేమో అనుకుంటాం మనం, అది కాదండి, అది ఆ ఇనువే. ఆ ఇనుము అలా అవ్వడానికి కారణం ఏంటంటే ఈ భార్య అనేటువంటి స్త్రీ, ఈ భార్య అనేటువంటి పరిశుద్ధురాలు, ఈ భార్య అనేటువంటి ఆ యొక్క స్త్రీ ప్రార్థన చేస్తూ 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 ఆ ప్రార్థన దాని ద్వారా ఆ నిప్పు కణికలాగా తయారైనటువంటి ఇనుము వలె అతను తయారయ్యాడు. అది తెలుసుకోవడానికి నువ్వు ముందు ఈ వాక్యాన్ని చదవాలి. అలాగ తయారైనటువంటి దాన్ని ఆయన తీసుకొచ్చి ఏం చేశాడు అని అంటే దాన్ని ఒక దిమ్మ మీద పెట్టాడు. అది కూడా ఇనువే. ఆ దిమ్మ మీద పెట్టిన తర్వాత అక్కడ ఒక సమ్మెట తీసుకొని దాంతో ఒకడు కొట్టడం మొదలు పెట్టాడు. కానీ ఇక్కడున్నటువంటి ఆ యొక్క పనిముట్టు తయారు చేసేటువంటి ఆ నేర్పరి అయిన పనివాడు దాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఆ పైనుంచి పడేటువంటి సమ్మెట దెబ్బను చూస్తున్నాడు. కింద దీన్ని ఏ విధంగా ఏ వస్తువు చేయాలని చూస్తున్నాడు. దాని మీద పెట్టి ఆ సమ్మెటతో కొడుతూ ఉండగా ఆటోమేటిక్గా దాని మీద ఉన్నటువంటి ఆ తుప్పంతా రాలిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నీకు పడే దెబ్బలేంటో తెలుసండి? సమ్మెట దెబ్బలు. ఆ దెబ్బలు నీకు ఎందుకు తగులుతున్నాయో తెలుసా? నీ భర్త మార్పుకు కారణం అదే. అదే నువ్వు గమనించట్లేదు. ప్రియ దేవుని పిల్లలారా, విడాకుల వల్ల మీకు పరిష్కారం కాదు. విడాకులు ఇచ్చినంత మాత్రం చేత నీ భర్త మారడు. విడాకులు ఇచ్చినంత మాత్రం చేత నీ భార్య మారదు. ఇక్కడ జరిగేది ఏమిటి అంటే ఆ కొలిమిలో వాళ్ళు కొట్టబడాలి, ఆ కొలిమిలో వాళ్ళు కాల్చబడాలి, ఆ కొలిమి దెబ్బలు వాళ్ళు తినాలి. ఇది తినడానికి కొంత టైం పడుతుంది. ఆ టైమే ఇప్పుడు నువ్వు చూడాల్సినటువంటి బాధ్యత. అయ్యో నన్ను శ్రమ పెడతాడు అనుకుంటున్నావు, నన్ను బాధపడతాడు అనుకుంటున్నావు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అవిశ్వాసి అయినటువంటి భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడి. ఇప్పుడు అతను అది ఆ ఎర్రగా కాలి బయటకు వచ్చిన కణిక ఏం పరచబడుతున్నాడు? ఆయన పరిశుద్ధపరచబడుతున్నాడు. ఇప్పుడు కొలిమిలో సమ్మెడి దెబ్బలు పడుతున్నాయి. ఇప్పుడు ఆ ఇనుము చూస్తాడు. ఆ ఇనుము ఎలా ఉందో తెలుసా అండి? ఎంత గట్టి ఇనుము అండి. అది ఆఖరికి ఏమైపోయింది? మెత్తబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమైంది? అది కొలిమిలో కొట్టినటువంటి సమ్మెట దెబ్బలకు అది మెత్తబడిపోతుంది. ఇప్పుడు నీ కొడవలు కావాలా, చాకు కావాలా, లేకపోతే గొడ్డలు కావాలా, మడ్డుగత్తి కావాలా? అసలు నీకు ఏ కత్తి కావాలో చెప్పు, నేను చేసేస్తాను అంటున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు ఏంటంటే నీ భర్త కత్తిలా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఒక గొడ్డలిలా ఉండాలనుకుంటున్నావా, ఒక చాకులా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే ఒక కొడవలుగా కావాలనుకుంటున్నావా? నీ భర్త ఎలా తయారవ్వాలనుకుంటున్నావో నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి నా భర్తను ఇలా తయారు చేయమని నువ్వు అడిగితే ఆ యొక్క పనివాడైనటువంటి నేర్పరి అయిన పనివాడు దాన్ని చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ పనివాడే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్ర. ఆ కొలిమిలో పడవేసినటువంటి ఆ కొలిమిలో ఆ రాట్ను తిప్పేటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన యెహోవా దేవుడై ఉన్నాడు. ఆ మంట పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వాడు యేసు క్రీస్తు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఈ దెబ్బలు పడుతున్నాయి అక్కడ. అందుకని ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే అవిశ్వాసురాలైనటువంటి భార్య విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల నీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఒకవేళ నువ్వు విడాకులు ఇస్తే నువ్వు కనినటువంటి నీ పిల్లలు ఏమైపోతారు? ఇక్కడ అపవిత్రులు అవుతున్నారు. దీనికి కారణం ఎవరు? విశ్వాసి అయినటువంటి భర్త, అవిశ్వాసి అయినటువంటి భార్య. అవిశ్వాసి అయినటువంటి భర్త, విశ్వాసి అయినటువంటి భార్య, మీ ఇద్దరు విడాకులు ఇవ్వటం వల్ల పిల్లలు ఏమైపోతున్నారు? ఇక్కడ అపవిత్రులు అవుతున్నారు. వాళ్ళని అపవిత్రత ఎక్కడ పుట్టింది? ఇప్పుడు మిమ్ములను బట్టి మీ పిల్లలకు ఆపాదించబడింది. ఆమేన్. ఆ పిల్లలకు ఆపాదించబడినటువంటి ఆ పిల్లలు ఏమవుతున్నారు అని అంటే వాళ్ళు ఇప్పుడు అపవిత్రులు అవుతున్నారు. ఆ అపవిత్రత ఆపాదించబడింది. నీ యొక్క భక్తి దేనికి పనికొచ్చింది అని అంటే కేవలం నన్ను కొడుతున్నాడు, లేకపోతే నన్ను తిడుతున్నాడు. దీనిగా ఇది కాదండి. అమ్మో నా భార్య ఎంత వేధిస్తుంది, అంత వేధిస్తుంది, ఇంత వేధిస్తుంది. ఇది కాదండి. నువ్వు నిజముగా విశ్వాసి అయితే, నిజముగా నువ్వు దేవుని భక్తిలో ఉంటే, నిజముగా దేవుని యొక్క కృపలో నువ్వు ఎదిగితే నువ్వు ఇప్పుడే మోకరించు, ఇప్పుడే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువా దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ కొలిమిలో వాళ్ళని పడేస్తాడు ఆయన. ఖచ్చితంగా ఆ కొలిమిలో నిన్ను కాల్చడానికి సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆ కాల్పులే నీ కుటుంబంలో వచ్చే సమస్యలు
దానిని నువ్వు గమనించాలి. ప్రభువా, ఈ సమస్య వస్తుంది అంటే నా భర్త మార్పు వచ్చింది, ఇదిగో ఈ సమస్య వచ్చింది అంటే నా భార్యలో మార్పు వస్తుంది, నువ్వు గమనించలేకపోతున్నావు. అందుకనే దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? మీరు పాము వలె వివేకముగాను పావురము వలె నిష్కపటులనై ఉండుడి అన్నాడు. ఇదిగో నీలో నిష్కాపట్యం తగ్గిపోయింది, నీలో వివేకం తగ్గిపోయింది. వివేచన లేకపోవటం వల్ల అతనిలో మార్పును గమనించలేకపోతున్నావు, ఆమెలో మార్పును గమనించలేకపోతున్నావు. అందుకే మీ పిల్లలు అపవిత్రులు అవుతున్నారు. అపవిత్రతకు కారణం తల్లిదండ్రులే. అపవిత్రతకు కారణము నీ యొక్క దుడుకుపాటుతనమే. అపవిత్రతకు కారణము నీవు చేసేటువంటి నీ యొక్క భయంకరమైనటువంటి ఆలోచన విధానాలే. నువ్వు ఎప్పుడైతే నీ దుడుకుతనంతో ఆలోచిస్తున్నావో అప్పుడే నీ పిల్లలు అపవిత్రులు అవుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత కాలము మీరు ఈ విధముగా జీవించాలని అనుకుంటున్నారు? అందుకనే దేవుడు ఏమంటున్నారు అని అంటే, మీ పిల్లలు అపవిత్రులు ఇప్పుడైతే వారు పవిత్రులు. ఇప్పుడు మీరు నీ భర్త నిన్ను తిడుతున్నా పర్వాలేదు, కానీ పిల్లలు పవిత్రులే. నీ భార్య నిన్ను వేధిస్తున్నా పర్వాలేదు, మీ పిల్లలు పవిత్రులే. కానీ మీరు విడిపోతే ఏమవుతుంది? అపవిత్రులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలా పెంచాలని నువ్వు అనుకుంటున్నావా? దేవుని దృష్టిలో నువ్వు నేరస్తుడిగా నిలబడాలనుకుంటున్నావా? నిలబడాలని నీవు అనుకుంటున్నావా? దేవుని పిల్లలారా, ఏ విధంగా అనుకుంటున్నారు? అపవిత్రత. ఇలాంటి అపవిత్రత మనకు పనికొస్తుందా? అందుకనే వివాహం చేసేటప్పుడు అవతల వాడు కూడా మారు మనసు పొందారా లేదా, ఆ అమ్మాయి కూడా మారు మనసు పొందిందా లేదా, ఇది తెలుసుకోవాలండి మనం. ఇది తెలియకోకుండా ఆస్తులను చూస్తున్నావు నీవు, అంతస్తులను చూస్తున్నావు నీవు, ఉద్యోగాలు చూస్తున్నావు నీవు, అతని యొక్క చదువు చూస్తున్నావు. చదువు నీకు ఎందుకు పనికిరాదు. మనిషికి జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. అందుకని ఇక్కడ యెజ్రా గ్రంథంలో మీకు ఒక మాటను చూపిస్తాను ప్రియ దేవుని పిల్లలారా. 9వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇయ్యకుడి అన్నాడు. దేవునికి స్తోత్ర. ఏమన్నాడు? ఎవరికి ఇవ్వద్దంట? ఆస్తులను చూసి మీ పిల్లల్ని ఇవ్వద్దండి, అంతస్తులను చూసి మీ పిల్లల్ని ఇవ్వద్దండి, ఉద్యోగాలను చూసి మీ పిల్లల్ని ఇవ్వద్దండి. ఇవ్వద్దు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వకుడి, వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి. మనం చేసేది అదే. పరిశుద్ధత అని ఆలోచించట్లా, మనం పరిశుద్ధత గురించి ఆలోచించట్లా. పరిశుద్ధతను పక్కన పెడుతున్నాం. ఏం చేస్తున్నాం అంటే అలాగ చేసుకొని. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏముందండి పెళ్ళైన తర్వాత వాళ్ళే మారుతారండి, పెళ్ళైన తర్వాత మనం తెచ్చుకున్నా మార్చుకోవచ్చండి. ఏం నువ్వు మార్చేది ఇక్కడ? ఏంటంటే నువ్వు మార్చేది? మార్పు సహజంగా రావాలే కానీ అసహజంగా మార్పు రాదు. దేవునికి స్తోత్ర. సహజంగా రావాలి, సహజంగా వారిలో పుట్టాలి. ఇదిగో నేను మారాలి, ఇదిగో నేను నా దేవుని బిడ్డగా నేను ఉండాలి, దేవుళ్ళు ఎదగాలి. అపవిత్రత అక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకని అంటాడు, మీరు వారికి మీ పిల్లల్ని ఇవ్వద్దు, వాళ్ళ పిల్లల్ని మీరు చేసుకోవద్దు. దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా. చూడండి, మరొక మాట కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా. 10వ అధ్యాయము 10వ వచనములో నుండి ఇక్కడ కూడా ఒక విషయాన్ని చెప్తున్నాడు. అప్పుడు యాజకుడైన యెజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల యొక్క అపరాధములను ఎక్కువ చేసి తిని. ఏం చేశాడంటే ఇప్పుడు? అంతకుముందు తల్లిదండ్రులు అంతా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి పరిశుద్ధతలు ఎదిగి ఫలించి ఫలాభివృద్ధి ఉంది ప్రభు అని చెప్పి ఆలోచన చేసి ఏమంటున్నారు అంటే అన్య స్త్రీ అంటే చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. అన్య స్త్రీ అంటే దాని అర్థం ఏంటి అంటే దేవునికి దూరముగా ఉన్న స్త్రీ అని అర్థం, లేకపోతే దేవునికి దూరముగా ఉన్న పురుషుడు అని అర్థం. అంటే దేవునికి దూరంగా ఉన్న వాళ్ళందరూ అన్యుల కింద లెక్కే. వాళ్ళు వీళ్ళని భేదాలు లేవు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని ఎరుగని వారు అన్యులు, దేవునికి దూరంగా ఉన్నవాడు అన్యుడే, వాడు పాలిభాగరస్తుడు కానేరడు. అందుకని మీరు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల యొక్క అపరాధమును మీరు ఎక్కువ చేశారు. ఇప్పుడు మన ఇంట్లో అపరాధం ఎందుకు ఎక్కువ పెరిగింది? మారు మనసు లేని అమ్మాయిని మనం చేసుకోవడం వల్ల. మన అపరాధాలు ఎందుకు పెరిగినాయి? మారు మనసు లేని అబ్బాయికి మీ పిల్లని ఇవ్వడం వల్ల. వచ్చినాక మారుతులేండి. ఏంటండి మారేది? ఏం చూసి చేసుకుంటున్నావు తెలుసా? అమ్మాయిని చేసుకోవాలంటేనేమో అన్నం చూసి చేసుకుంటున్నావు, వాళ్ళు ఇచ్చే కట్నాలు చూసి చేసుకుంటున్నావు. అబ్బాయికి నీ పిల్లని ఇవ్వాలంటేనేమో వాళ్ళకున్న ఆస్తిపాస్తులను చూసి వాళ్ళ ఉద్యోగాలను చూసి చేస్తున్నావు. ఏంటండి ఇక్కడ?
దీనివల్ల నీ యొక్క క్రైస్తవ్యం ఏమవుతుంది, దీనివల్ల నీ యొక్క భక్తి ఏమవుతుంది, దీనివల్ల నీ యొక్క ఉద్దేశాలు ఏమవుతున్నాయి, దేవుని ప్రణాళిక ఏమవుతుంది? అపరాధములు చేయుట చేత అపవిత్రతను కొని తెచ్చుకోవడమే కాకోకుండా మీరు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని యొక్క దృష్టిలో మీరందరూ కూడా అపరాధులుగా మారిపోతున్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ అపరాధాలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ అపవిత్రత వలన మీ కుటుంబాలు ఆటోమేటిక్గా దేవునికి దూరం అవుతున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ యొక్క అపవిత్రతను చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఆ యజ్రాలోను దానిలో దీనిలో చెప్తున్నారండి అని అంటారు. అంటే కొరింథీ పత్రికలో చెప్పానుగా, ఫస్ట్ మొట్టమొదటే చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ వద్దాం మత్తయి సువార్తలో దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40వ వచనములో నుండి, అపవిత్రులు ఏమిటిది? ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. తీసుకుని వెళ్ళేదేవాడు, విడిచిపెట్టేవాడు. పరిశుద్ధులైతేనేమో ఎత్తబడతాడు, అపవిత్రులైతేనేమో విడిచిపెట్టబడతారు. మరి నువ్వు విడిచిపెట్టబడే గుంపులో ఉన్నావా, ఎత్తబడే గుంపులో ఉన్నావా? నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. యేసు ప్రభు చాలా స్పష్టంగా షార్ట్ కట్లో అని చెప్పిన మాట ఏంటంటే, ఆ దినమున ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడదురు. నువ్వు విడిచిపెట్టబడేటువంటి స్థితిలో నువ్వు ఇక్కడ కనపడుతున్నావని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అపవిత్రులు మనం చేసుకోవచ్చా? మనం చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకు వచ్చినటువంటి లాభం ఏమిటి, మనకు వచ్చినటువంటి నష్టం ఏమిటి అనేటువంటి చూస్తే ఇందులో బోళ్ళంతా నష్టాలు మనకు కాబడుతూ ఉన్నాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ యెజ్రా గ్రంథంలోకి వద్దాం. యెజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో మరొక మాట, కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జనుల అన్య స్త్రీలను విసర్జించి మిమ్ములను మీరు ప్రత్యేకపరచుకొని ఉండుడి. ఇక ఇక్కడి నుంచి మనం చేయాల్సింది ఏంటంటే, అలాంటి అన్య స్త్రీలను మనం విసర్జించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మాయికి మారు మనసు లేదు అన్నప్పుడు పెళ్లి చేసుకోవటం మానే. వేరే చూడు, దేవుని కృపను బట్టి దొరుకుతారు నీకు. అబ్బాయికి మారు మనసు లేదు అంటే నువ్వు ఇవ్వడం మానే. ఆస్తులు ఇక్కడ కాదండి. నీకు ఇక్కడ ఆస్తుల వల్ల ఉపయోగం లేదు. డబ్బును మనం సంపాదిస్తున్నాం, కానీ డబ్బు మనల్ని సంపాదించడం లేదు. ఆ డబ్బు నువ్వు ఎలాగైనా సంపాదిస్తావు, కానీ ఆ డబ్బుతో నిన్ను ఎవడు కొనలేడు. ఎవడైనా నిన్ను కొన్నాడు అని అంటే నువ్వు బానిస కింద లెక్క. అది గుర్తుపెట్టుకో. బానిసగా మారకూడదు. నువ్వు అక్కడికి అమ్ముడుపోయేంత స్థితి లేదు నీకు. నిన్ను కొనగలిగేవాడు భూమి మీద ఎవడూ లేడు. కానీ డబ్బును మనం ఎలాగైనా సంపాదిస్తాం, దాన్ని సంపాదిస్తామని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మారు మనసు కలిగినటువంటి బిడ్డను మనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవిత్రులు కాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ యొక్క అపవిత్రులు మనం చేసుకోవడం వల్ల జరిగేది ఏంటో చెప్పనా? చూడండి, దాని గురించి చెప్తాను మీకు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మనం ఒక మాటను చూడాల్సినటువంటి వారమై ఉన్నాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులలోనూ జరగదు. ఇట్లుండి మీరు ఒప్పుముచున్నారే గాని మీకు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్లుగానే ఇట్టి కార్యములను ఈలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమనంటే, మీలో జారత్వం ఉన్నదని వదంతి ఉంది, మీలో ఒకడు తన తండ్రి భార్య ఉంచుకున్నాడట. అంటే ఏమి లేక వీడు ఉంచుకున్నాడు చెప్పండి మీరు? ఏమి లేకుండా ఇలాంటి పని చేశాడు అంటే, తల్లిదండ్రులు ఎప్పుడైతే నా భర్త మారలేదు లేక నా భార్య మారని విడాకులు ఇచ్చారో, ఈ విడాకులు ఇచ్చుకున్న తర్వాత ఈ పిల్లలు ఎప్పుడైతే అపవిత్రులు అయ్యారో, ఈ అపవిత్రులైనటువంటి వాళ్ళు ఏం సంపాదించుకోలేకపోయాడు అంటే అనురాగాన్ని సంపాదించుకోలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం సంపాదించుకోలేదు వీడు? అనురాగాన్ని సంపాదించుకోలేదు. మరి వీడి తండ్రి వీడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వేగ పెళ్లి చేసుకున్నాడు. వీడేం చేస్తున్నాడు? వీడికి అనురాగం తెలియదు కదా, వీడు ఒక చోట పెరుగుతున్నాడు. ఆ తండ్రి భార్య అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి బాగుండు కదా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ వాడి తండ్రి భార్య అని వాడికి తెలుసా? తెలియకనే తప్పు చేస్తున్నాడు. తన తండ్రి మంచము మీదకి ఎక్కెను. ఎందుకంటే వీడికి అనురాగం లేదు, వీడు అనురాగ రహితుడైపోయాడు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే. దానికి కారణం ఎవరండి?
తల్లిదండ్రులే. అందుకనే లేవీకాండంలో ఒక మాట చూపిస్తాను. లేవీకాండము 19వ అధ్యాయము 25వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవాను, రక్తము కూడినదేది తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్రయోగములు చేయకూడదు, మీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరింపకూడదు, చచ్చిన వారి కొరకు మీ దేహములను చీచుకొనకూడదు, పచ్చబుట్లు మీ దేహములకు పొడుచుకొనకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు అంటే, ఎవరికి లేవు ఇప్పుడు ఇవన్నీ? అనురాగ రహితులు వీళ్ళు చేసేది ఏంటంటే, అనురాగం అనేది వీళ్ళకి తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, రక్తముతో కూడినది తింటున్నారు. ఏం తింటున్నారు ఇప్పుడు? ఏమంటే కొంతమంది అంట గాడిద రక్తం పట్టుకొని వాడు గ్లాసులో పోసుకొని దాన్ని తాగి దగ్గర 5 కిలోమీటర్లు పరిగెడితేనంట వీడికి శక్తి బలం వచ్చేస్తుందంట. అంటే ఏంటిది? రక్తం తాగుతున్నాడు. ఇవాళ క్రైస్తవుల్లో కూడా కొంతమంది ఆ రక్తము తెచ్చుకొని వండుకొని తింటున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, అపవిత్రత శాంతము మీరు ఖచ్చితంగా పొందుకుంటున్నారు. కుటుంబములే నాశనం అయిపోతున్నాయి, దేవునికి దూరం అయిపోతా ఉన్నాయి. రక్తముతో కూడినది ఏది కూడా మీరు తినకూడదు అని దేవుడు చెప్తున్నాడు. శకునములు చూడకూడదు. నేను గత 4 వారాల్లో కూడా మీకు చెప్పాను. నేను అంతకుముందు మొదటి 4 వారాల్లో శకునాల గురించి చెప్పాను మీకు. శకునాలు చూస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మంత్రంలాగా చెప్పిస్తున్నాడు. మన మంత్రం ఏంటండి? క్రైస్తవుని మంత్రం ఏంటో చెప్పండి. మీకు తెలుసా? క్రైస్తవుని మంత్రం యేసు నామం. దేవునికి స్తోత్ర. క్రైస్తవుని మంత్రం యేసు రక్తం. యేసు రక్తమే జయం, యేసు నామమునకే మహిమ కలుగును గాక. కానీ వీళ్ళు కూడా మంత్రాలు చెప్పించే వాళ్ళులాగా తయారైపోయారు. కళ్ళు మూసుకుంటాడు, ఏంటేంటో చేస్తాడు, తిట్టంట. ఏంటండి ఇది? అనురాగ రహితులు, దేవునికి దూరం అయిపోయిన వారు వీళ్ళు చేసేటువంటి ఈ యొక్క పనులు. తర్వాత ఏం చేస్తున్నారండి వీళ్ళు? మీ నుదుటి వెంట్రుకలు గుండ్రంగా కత్తిరించుకుంటున్నారు. ఇక క్రైస్తవ పిల్లలు చూస్తున్నా చాలా మందిని. ఏం చేస్తున్నాడంటే, పిల్లలకి లిల్లీ పప్పి క్రాప్ అని చేసి ఇక్కడ రౌండ్గా కట్ చేస్తున్నారు, ఇక్కడ దూతున్నారు. మరి బైబిల్ ఏం చెబుతుంది? నీ నుదుటి వెంట్రుకలు గుండ్రముగా కత్తిరించొద్దని చెప్తున్నాడు కదా దేవుడు. మరి మీరు ఎందుకు కత్తిరిస్తున్నారు? దేవుడికి చెప్పాడా? వద్దని చెప్పాడు. వద్దని చెప్పినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు అది? ఇంకా మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు. ఎప్పుడు కొరకూడదు? మీ బాబు చచ్చిపోయినప్పుడు, మీ తాత చచ్చిపోయినప్పుడు వాటిని కొరగడం అనేది అది కరెక్ట్ కాదు. ఇంకా దీని గురించి చెప్పాలంటే నేను తర్వాత చాలా విషయాలు మీకుతో నేను మాట్లాడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాను ప్రియా దేవుని పిల్లలారా. తర్వాత 20వ అధ్యాయము 14వ వచనములో ఒక మాట అంటాడు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఏం జరుగుతుందండి ఇక్కడ? తల్లిని అంట పెళ్లి చేసుకుంటున్నాడు అంటాడు. ఏమంటాడు ఆయన? ఒకడు తల్లిని పెళ్లి చేసుకుని దుష్కమ ప్రవర్తన మీ మధ్య ఉండకుండా వారిని అగ్నితో కాల్చేయండి. జంతు శయనం చేయని వారికి మరణశిక్ష విధించాలి. ఆ జంతువును చంపాలి. ఒక స్త్రీ అంట తను జంతువు పొందినట్లు ఏం చేస్తుందంట? దాన్ని సమీపిస్తుందట. ఏంటండి ఇది? ఎవరు చేసే పనులు ఇవన్నీ? అనురాగ రహితులండి వీళ్ళందరూ. అనురాగ రహితులు. అనురాగం అంటే తెలీదు. అన్న అనే అనురాగం, చెల్లి అనే అనురాగం, అమ్మ అనే అనురాగం, నాన్న అనే అనురాగం. ఈ అనురాగం లేకుండా పెరిగి ఈ పిల్లలు ఏమవుతున్నారు అని అంటే, ఆఖరికి జంతువులు పొందినట్లుగాను, తల్లిని పెళ్లి చేసుకున్నట్లుగాను, చెల్లిని పెళ్లి చేసుకున్నట్లుగాను ఈ స్థితిలో వాళ్ళు జరగడానికి కారణం, ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు అపవిత్రతగా పిల్లల్ని వదిలేస్తున్నారు, మీరు ఎప్పుడైతే విడాకులు తీసుకుంటున్నారో, క్రైస్తవ సమాజానికి విడాకులు అనేటువంటిది చాలా భయంకరమో. అది మీరు ఆ పని చేయకూడదు. మీ పిల్లలను మీరు అపవిత్రులు చేస్తున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని పిల్లలారా మీరు అనురాగ రహితులుగా మారిపోతున్నారని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇంకొక మాట చెప్తాను చూడండి. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 5వ వచనములో నుండి ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు. ఏం చేస్తున్నాడంటే, స్త్రీలు ఏం చేయకూడదు? పురుష వేషం వేసుకోకూడదు. ఇవాళ జీన్స్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నారు ఆడవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఎవరండి వీళ్ళు? క్రైస్తవులండి. మళ్ళీ దేవుడు అంట ఎంత ప్రార్థన చేసినా దేవుడు మాకేం సాయం చేయట్లేదండి. మరి నీ కూతురికి జీన్స్ ప్యాంట్లను జైంట్స్ సొక్కాలు ఎందుకు వేస్తున్నావు? స్త్రీగానే ఉండాలి.
పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు. మరి మనము స్త్రీ వేషం వేస్తున్నారు కదా, మరి ఇవన్నీ ఏమనుకుంటున్నారు? అనురాగరహితులు చేసే పనులు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి పని చేయాలో వాళ్ళే చేయాలి, అంతేగాని వీళ్ళ పని వాళ్ళ పని వీళ్ళు చేయకూడదు. ఈ విధంగా చేయటం వల్ల క్రైస్తవ్యంలో నీ భక్తి ఏమవుతుంది? ఎందుకు పనికి రాకుండా పోతుంది. భక్తిని భుక్తిగా మార్చుకున్న మనుషుడిగా మిగిలిపోతున్నాం. దాని వలననే అనురాగరహితులుగా మారుతున్నారు. ఈ అనురాగరహితులు ఎక్కడి నుంచి వచ్చారండి? అపవిత్రతలో నుంచి వచ్చారు. ఈ అపవిత్రత ఎక్కడి నుంచి వచ్చిందండి? అవిశ్వాసి అయిన భార్యను చేసుకోవడం వల్ల, లేకపోతే అవిశ్వాసి అయిన భర్తను చేసుకోవడం వల్ల, వీటి వల్ల జరిగేదేనండి ఇది. దీన్ని మీకు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. కనుక మీరు ఆ విధంగా ఉండకుండా దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ విని మేలు పొందుకుందురు గాక. ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. స్త్రీలేమి పురుషులేమి నాయన దారి తప్పి నాయన నీకు స్తోత్రాలు. ప్రేమను కోల్పోయి నాయన నీ బిడ్డలు లోకం వెంబడి పరుగులు తీస్తున్నారయ్యా. పాపానికి లోకానికి దాసులైపోతున్నారు ప్రభా, నీకు స్తోత్రాలు. అట్టు బిడ్డలకి నాయన విడుదల దయచేయి నాయన, రక్షణ దయచేయి, మారు మనసు దయచేయి ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. పాపాన్ని నాయన విసర్జించే మనసును దయచేయి నాయన, నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, అంతరంగా మెరుగున్న దేవుడు కనుక ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ఎంతగానో ప్రభా నీ దాసుడు నాయన అనేకమైన మర్మాలు తెలియజేస్తుండగా ప్రభా, ఆ వాక్యానికి బద్దులై నాయన తన జీవితాలు సరి చేసుకునేలాగున నాయన, సరైన మార్గంలో పెట్టుకునేలాగున ప్రభా, దేవుని యందు ప్రేమ కలిగి నడుచుకున్నట్టుగా నాయన కుటుంబాలు సరి చేసుకునేలాగున మీరు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అటు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుండయా. అటు బిడ్డలకి మారు మనసు రక్షణ దయచేయండి నాయన, నీకు స్తోత్రాలు. మారు మనసు లేకనే తిరుగుబాటు స్వభావంతో లోకం వెంబడి పరుగులు తీస్తున్నారు నాయన, నీకు వందనాలయ్యా. అట్టు బిడ్డలు ఒక్కసారి నిలబడి నాయన విమర్శన కలిగి నాయన వాక్యం చేత నాయన వారి హృదయాలని తేట తెల్లగా కడుక్కున్నట్టుగా నాయన శుద్ధి చేసుకున్నట్టుగా ప్రభా, వాక్యానికి లోబడే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుచున్నామని నమ్ముచున్నాం. ప్రతి వాక్యము నాయన నీకు స్తోత్రాలు. పట్టబడిన వారై ప్రభా నీకు స్తోత్రాలయ్యా. వాటి నుంచి నాయన పాపాన్ని జయించి ప్రభా నాయన లోకంలోని జయించి దేవుని యందు నాయన నిలబడే బిడ్డలుగా చేయమని అడుగుచున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలయ్యా. ఆశ్చర్యకరుడు కనుక ప్రభా, వారి తలంపులేగున్న దేవుడు కనుక ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి, నీకు వందనాలు అయ్యా. దేవుడు నాతో మాట్లాడండి, వారి జీవితాలు సరి చేసుకోలాగున అయ్యా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నీ వాక్యం చెప్పబడిన వాక్యం నాయన ప్రతి బిడ్డలోకి నాయన సొచ్చుకుపోతుందని మేము నమ్ముచున్నాం. ప్రతి వారు వింటున్నారని ఆశపడుచున్నాం, వారి జీవితాలు సరైన మార్గంలో పెట్టుకుంటున్నారని ఆశపడుచున్నాం తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. ఇంకా అనేక స్థలాల్లో ప్రభా తెలియని బిడ్డలకు కూడా ప్రభా అయ్యా ఈ మాటలు వినుటకు నాయన అనేక హృదయాల్లో భద్రపరచుకుంటకు మీరు కృపద ఇచ్చింది. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవలని నీ సముఖ ముందు చేర్చుకొని బిడ్డలకు తగిన ప్రతిఫలాన్ని అనుగురించి సహాయం ఇచ్చేయమని ఇప్పటి వరకు నిలబడింది ఆయన నీ దాసుడు వాక్యం నాయన పంచుకున్నందుకే నీకు వందనాలు. నీ దాసుడు ఇక్కడ మంచి శక్తిని బలమున ఆరోగ్యం దయచేయండి, ఇంకా వాడబడుటకు నీ కృప దయచేయండి నాయన. ఇంకా నాయన తండ్రి బలముగా వాడబడుటకు అయ్యా బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం, ఎత్తి పట్టుకోమని అడుగుచున్నాం. నీ దాసుడికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం, ఆర్థిక ఇబ్బంది నుంచి నడిపించమని అడుగుచున్నాం ప్రభానికి స్తోత్రాలయ్యా. అయ్యా దీనికి కావాల్సినవి కూడా మీరు సమకూర్చి అనేక బిడ్డల లేవనెత్తి నాయన బిడ్డల ద్వారాగా ప్రభానికి స్తోత్రాలు. ఇంకా నాయన తండ్రి నీ సువార్తని ప్రభా మీరు అనేక స్థలాల్లో ప్రకటించుటకు నాయన నీ కృప దయచేసి సహాయం చేయమని ఈ మనవలని సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభునేసునామములో మీ అందరికీ వందనాలు. ముఖ్యంగా మరి ఎస్తేరు అనేటువంటి అమ్మాయి కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ వాక్యాలు మనం వింటున్నామంటే ఈ నెలలో ఉన్న ఈ 4 వారాలకు కూడా ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి మరి స్పాన్సర్ గా వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమానికి సహాయం చేసింది కనుక వారి కుటుంబంలో వారి కుమారుడు కుమార్తె
వారి యొక్క కుటుంబం వర్ధిల్లాలని, వారికి సొంత ఇల్లు సమకూర్చబడాలని మనందరం కూడా మీకు కూడా ప్రార్థన చేస్తారని విశ్వసిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. బాగున్నారా? నేను ప్రతివారం ఎంతున్నారని ఆశిస్తున్నాను. చక్కగా విని దేవుని మీరు కొనుక్కోవాలని ఆశిస్తున్నాను. మీకు మీ కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేయాలి. నా యొక్క ఫోన్ నెంబర్ 9009777796. నాకు కాల్ చేయండి.